హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మునక్కాయ టమాటా విత్ ఎగ్ కర్రీ చూద్దాము. దానికోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసేసుకొని అందులో మనం పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు అనేవి మంచిగా దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగనివ్వాలి. అందులో కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకోవాలి. వేసేసుకొని మునక్కాయలు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసి మునక్కాయలు వేగాక కొంచెం కరివేపాకు కూడా ఇప్పుడు వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకొని మంచిగా ఉడకనివ్వాలి. మనం ఏ కర్రీ అయినా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే టేస్ట్ అనేది బాగా ఉంటుంది. సో టమాటా ముక్కలు మునక్కాయ ముక్కలు మంచిగా ఉండి ఉడికిపోతూ ఉంటాయి. సో మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అందులో కొద్దిగా రుచికి తగినంత కారం వేసుకోవాలి. అలాగే ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఉడికిన తర్వాత అందులో ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, అవి పొట్టు తీసేసుకొని యాడ్ చేసుకోవాలి. అక్కడక్కడ చాకుతో ఘాట్లు పెట్టుకొని అప్పుడు ఆ కర్రీ అనేది ఎగ్స్కి పట్టి ఫ్లేవర్ బాగుంటుంది. సో అంతేనండి, మునక్కాయ టమాటా ఎగ్ కర్రీ 3 in 1 కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ టు ఆల్. నా వీడియోస్ ఇంకా చూస్తూనే ఉండండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ కర్రీ అలాగే మునక్కాయ కర్రీ రెండు ప్రిపేర్ అయి ఉంటాయి. వెజ్ కావాలన్నా నాన్ వెజ్ కావాలన్నా ఎవరైనా తినవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.